నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరో 16 జిల్లాలకు ఆరెంజ్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్టు తెలిపింది. హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. రైట్, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరద ప్రభావం, వాగులు వంకలు పొంగిపరడం, చెరువులు అలుగుపారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రావడం కూడా ఇక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే మనం హవేరీ, ఘనాపూర్, తర్వాత రామాయంపేట, మెదక్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో వర్షం కురవడం, వాగులు పొంగడంతో ప్రజలైతే అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షం మరో 24 గంటల నుంచి 36 గంటల పాటు ఉండొచ్చని చెప్పి వాతావరణ శాఖ నివేదిక ఇవ్వడంతో ఇక్కడ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి కావడంతో ముందస్తుగా కొన్ని చర్యలు చేపట్టకపోవడం కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడే వారికి తక్షణ సహాయం అందలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇమ్మీడియట్ గా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి తర్వాత ఎవరైతే ఏ ప్రాంతాల్లో వరద ప్రభావంలో ఉన్నారో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాట్లు చేశారు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా, అంటే గతంలో ఇక్కడ పనిచేసినారు కాబట్టి ఆయన కుమారుడు ఇక్కడ మెదక్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు ఎవరైతే వరదల్లో ఉన్నారో లోతట్టు ప్రాంతాల ప్రజలు వారిని సహాయక చర్యలు చేసి పునరావాసాలకు అయితే ఏర్పాటు చేశారు. ఏ విధంగా చూసినా ఇంకా 24 నుంచి 35 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించే నేపథ్యంలో చాలా వరకు ప్రజల్లో అయితే అలర్ట్ గా ఉండి ఇల్లు నుంచి బయటికి రావద్దని చెప్పి పోలీసులు కావచ్చు, సహాయక సిబ్బంది ఇప్పటికే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనకు ఇక్కడ సింగూరు, తర్వాత హవేలీ, ఘనాపూర్ 2 ప్రాజెక్టులకు సంబంధించి వరద పోటు అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎగువన కురుస్తున్న వర్షాలే దీనికి కారణం అని చెప్తున్నారు. మరోవైపు చిన్న చిన్న వాగులు వంకలు పొంగిపరడం కూడా దీనికి కారణంగా చెప్తున్నారు. ఇప్పటికే మెదక్ కలెక్టర్ ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. రేపు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దు. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నుంచి ఇన్స్ట్రక్షన్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ వర్షాల నేపథ్యంలో ఎవరైతే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందో వారు కూడా షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు జిల్లాలో నిరంతరంగా అంటే ఎడతెరిపి లేక కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ శాఖల అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు వారి వారి కార్యాలయాల్లో ఉండాలి. సిబ్బంది అయితే ఎవరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వారు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని చెప్పి కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వాగులు వంకలు పొంగిపోవడం చిన్న చిన్న గ్రామాలకైతే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాండాల్లో ఒక విలేజ్ నుంచి మరొక విలేజ్ కి కనెక్టివిటీ అనేది దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో సబ్స్టేషన్లు కూడా నీట మునిగాయి. మెదక్పట్నంలో పసుపులేరు వాగు ఉధృతి పెరగడంతో అక్కడ సబ్స్టేషన్ లోకి నీరు వచ్చింది. దీంతో అక్కడ ప్రజలైతే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల మాత్రం ప్రమాదం. సంగారెడ్డి జిల్లా సరౌండింగ్స్ లో కొద్దిగా వర్షం తగినప్పటికీ ఇంకా వరద ఉధృతి అంటే ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల ఇప్పటి వరకు 12 మంది చిక్కుకోగా వారిలో 10 మందిని అయితే రక్షించారు. ఇంకా మిగతా వారి గురించి అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు ఇక్కడ మెదక్ జిల్లా దూప్ సింగ్ తాండాకు సంబంధించి ఎవరైతే వరదలు చిక్కుతున్నారో వారిని ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే కాపాడి వారి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా చెప్తున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో మాత్రం పరిస్థితి వరద ప్రభావం అలాగే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.